sound. ముందుగా నమస్కారాలు. ఈరోజు 500, 1000 నోట్ల రద్దు వల్ల వచ్చే లాభాల కంటే ఇవాళ దుష్ఫలితాలు ఇవాళ ప్రజల మీద తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ఈ రాష్ట్రం ఖజానా పెద్ద ఎత్తున నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉంది. అంతేకాకుండా వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగం, పౌల్ట్రీ రంగం, సినిమా రంగం, టూరిజం అన్ని రంగాలు కూడా తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతున్నాయి. రోజు రోజుకి ఎక్కడా కూడా దీనికి పరిష్కార మార్గాలు చూపించే పరిస్థితులు కనబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద అట్టహాసంగా ఘనంగా మరి ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు జిల్లాలో 2 లక్షల మందికి ఆ ఇల్లు క్రమబద్ధీకరణ చేయవలసి ఉండగా 2-3 లక్షల మందికి అప్లికేషన్లు పెట్టి ఇల్లు క్రమబద్ధీకరణ చేయవలసి ఉండగా కేవలం 30,000 మందికి మాత్రమే క్రమబద్ధీకరణ చేసి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభను తలపించే విధంగా చేయాలనేటువంటి మీ ప్రయత్నం బెడిసికొట్టడమే కాకుండా ఆ 30,000 ఇళ్ల స్థలాల్లో ఒక్కొక్క ఇంటికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు మీ కార్యకర్తలు, శాసనసభ్యులు తీసుకున్న సంగతిని మీరు గుర్తిస్తే చాలు. అంటే దాదాపు 400 కోట్ల పైచిలుక రూపాయలు అందులో అవినీతి జరిగిందనేది స్పష్టంగా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు సూచించారు. మీకు సూచించిన అధికారిని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారో కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని ఆ రోజు అభ్యంతరాలు చేసినటువంటి ఎమ్మెల్యే సూచన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి మీరు పట్ట ఇవ్వాలని చెప్తే వారు తిరస్కరించినందుకు వారి ట్రాన్స్ఫర్లు బహుమతికి ఏ విధంగా పంపించారో మీ అందరికీ తెలుసు. స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జన్మభూమి కార్యకర్తల దగ్గర నుంచి మంత్రులు, శాసనసభ్యుల వరకు ఆఖరి ముఖ్యమంత్రి కొడుకు వరకు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకుని వీళ్ళ నల్ల డబ్బుని తెల్ల డబ్బు చేసుకునే పరిస్థితులు ఇవాళ విజయవాడ కేంద్రంగా మరి స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా TV9 వారు ఏ విధంగా మరి విజయవాడలో ఆపరేట్ చేస్తారో మనం చూసాం. ఏ విధంగా నల్ల డబ్బు తెల్ల డబ్బు చేస్తారో మనం చూసాం. ఆ విధమైనటువంటి పరిస్థితిని ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి అమరావతి నగరం పక్కన ఉన్నటువంటి విజయవాడ నగరం కేంద్రంగా జరుగుతూ ఉంటే TV9 పట్టుకోగలిగింది తప్ప మరి ఇంత పటిష్ట యంత్రాంగం ఉన్నటువంటి మరి నిఘా విభాగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.